ప్రభువగు యెహోవాయే నాకు బలము. హబక్కూకు రాసిన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. ప్రేమైనటువంటి దేవుని జనాంగమా, మనలో అనేక మంది నా సంపదే నా బలమని, నా బిడలే నా బలమని, నా భర్తే నా బలమని, నా భార్య నా బలమని, నాకు నేనే నా బలమని అనుకుంటూ ఉంటారు. ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తి కరిగిపోవచ్చు, నీ కన్నబిడ్డలు నిన్ను విడిచిపెట్టచ్చు, నీ భర్త నిన్ను వదిలివేయచ్చు, నీ భార్య నిన్ను విడిచిపెట్టచ్చు, నీ ఆరోగ్యం క్షీణించి నీ బలాన్ని కోల్పోవచ్చు. అయితే ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని నీ బలముగా చేసుకున్నట్లయితే ఆయన నీ బలహీన పరిస్థితుల్లో బలాన్ని ఇచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. నువ్వు పడిపోయినటువంటి స్థితిలో నిన్ను లేవనెత్తి నిలబెట్టేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆయన నిన్ను విడవకుండగా ఎడబాయకుండగా నీతో కూడా నడిచేటువంటి దేవుడిగా ఉన్నాడు. గనుక ఇక నుంచైనా ఈ లోకములో ఉన్నవారిని ఉన్నవాటిని మన బలముగా చేసుకొనక ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని మన బలముగా చేసుకునేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. అవును తండ్రి, ఈ లోకంలో ఉన్న వారిని ఉన్న వాటిని మా బలముగా చేసుకొని మోసపోయి నిరాశతో ఉన్నవారందరినీ మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరు ఏ బలహీన పరిస్థితుల్లో ఉన్నారో వారందరికీ మీరే బలాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినాన ఎవరైతే పనులు చేస్తున్నారో, ప్రయాణాలు చేస్తున్నారో, నూతనమైనటువంటి కార్యాలు మొదలు పెడుతున్నారో వాళ్ళ పనుల్లో ప్రయాణాల్లో మీరే తోడై ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో వారందరికీ తండ్రి మీరే ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ప్రతి బిడ్డను మీ కృపగల హస్తాలకు అప్పజెప్పుకుంటూ మీ కృపనే కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.